సాధారణంగా జెన్జీ రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు. వెనకాల బ్యాకప్ ఉండాలి, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి, మనం పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రావాలి, లేకపోతే మనకెవరు సపోర్ట్ చేస్తారు, మనం ఒక జాబ్ చేసుకుంటే సరిపోద్ది, మహా అయితే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోదాం, ఇలా ఆలోచిస్తారు. కానీ పొలిటికల్గా రావాలని ఆలోచించరు అనమాట. అయితే బీహార్లో ఒక వినూత్నమైన స్టోరీ డెవలప్ అయింది. ఒక అద్భుతంగా ఒక అమ్మాయి, తనకే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ అమ్మ నాన్న ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ కాదు, అంతేకాదు పెద్దగా రిచ్ కాదు, ఏమీ కాదు. కానీ ఒక అమ్మాయి, సగటు అమ్మాయి, జెన్జీకి చెందిన అమ్మాయి, ఎగ్జాక్ట్ గా 25 years, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యే వయసు అనమాట. ఎగ్జాక్ట్ గా 25 years. మైథిలి ఠాకూర్, అది కూడా బీహార్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ అండ్ స్ట్రాటజిక్ కాన్స్టిట్యున్సీ అలీనగర్ కాన్స్టిట్యున్సీ, దానిలోంచి గెలిచింది. అసలు బీహార్లో అలీనగర్ కాన్స్టిట్యున్సీ అంటే అది ఆర్జేడీ కంచుకోట అనమాట. ఆర్జేడీకి ఎక్కువ, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఏరియా. అలాంటి టైంలో ఈ మైథిలి ఠాకూర్ 25 సంవత్సరాల ఒక ఫోక్ సింగర్. ఆ అమ్మాయి ఎంత అంటే జీవితంలో చాలా ఛాలెంజెస్ చూసి పైకి వచ్చిందనమాట. ఆ అమ్మాయి ఈ రోజున ఆర్జేడీని బ్రేక్ చేసి, ఆర్జేడీ కంచుకోటను బ్రేక్ చేసి అలీనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ గెలిచింది. ఆ గెలుపు అనేది దేశవ్యాప్తంగా సెలబ్రేట్ అవుతుందన్నమాట.